అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వంట చేస్తున్నాను. ఈరోజు ఏం కర్రీ అంటే అండి, మా అబ్బాయి చికెన్ తినకూడదు అన్నామని వీడియోలు చూపించి చికెన్ తినొచ్చు, నువ్వు చికెన్ తీసుకురా అన్నాడు అన్నమాట అండి. ఇదిగోండి, ½ కిలోకి ఎక్కువ చికెన్ తీసుకొచ్చాను. పప్పుచారు పెట్టి చికెన్ ఫ్రై చేయమన్నాడు. దీనికి ఇప్పుడు మనం కలిపేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి, చికెన్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. 2 స్పూన్లు వేసాను. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. ధనియాలు జీలకర్ర పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా కూడా 1 స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ మనం ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్నాం. ఇదిగోండి, పెరుగు ఒక 2 స్పూన్లు దాకా 3 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇదిగోండి, వేసాం కదండి. ఇప్పుడు మనం ఇది శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందామండి. అప్పుడు పప్పుచారు పెట్టి ఫ్రై చేయమన్నాడు అన్నమాట అండి. మీకు ఇందాక చెప్పి ఈరోజు ఇది చేయడానికి కూడా కారణం మీ అందరూ సపోర్ట్ వల్లే. నాకు 502 మంది 500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. అందుకు మా అబ్బాయి కుదరదో తినొచ్చు అని డాక్టర్స్ అది చెప్తున్నారు, నువ్వు చికెన్ కొని అన్నాడు అన్నమాట. ఓహో, అప్పుడు నీకు మరి నువ్వు పెట్టిన ఛానల్ కదమ్మా, మరి అందుకు సంతోషం నాకు నాయన బాబు. ఇది ఇలాగా కలిపేసుకున్నాను, పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, మనం స్టవ్ వెలిగించుకొని ముందు పొయ్యి మీద పప్పు పెట్టుకుందామండి. పెసరపప్పు వేసాను పప్పుచారు పెడదామని. ఇది ఇలా ఉడికిలాగా నేను ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంటాను. ఇదిగోండి, పప్పు వేసాం కదా, మనం ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రైకే కదండి, పెద్ద ఉల్లిపాయ పని ఉండదు మనకి. ఈరోజు పప్పులోకి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కానీ ఫ్రైలోకి కూడా. ఏమ్మా, ఇదిగోండి, ఇవి పప్పులోకి వేసేసుకుందాం. మనం పప్పుచారు కన్నా మటన్ కోసేస్తున్నాను. జాగ్రత్త అన్న. కొంచెం పప్పుచారు పెడుతున్నాను. మా అబ్బాయికి పప్పు తుమ్ము వస్తుందండి. చింతపండు తక్కువ వేసుకుందాం. టమాటాలు చిన్న గ్లాస్తో వేసాను అంతే. పెసరపప్పు పార్టీ వాళ్ళటండి 500 సబ్స్క్రైబర్స్ వచ్చారని అంటున్నాడు. మీ అందరి సపోర్ట్ వల్లే 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా మన ఛానల్ ముందుకెళ్ళాలి. ఇంకా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పప్పుచారులోకి అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ ఫ్రైకి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం.
పప్పుచారు ఇంకేమి వేడా ఒట్టి పప్పుచారు అలా చేసామన్నాడు. నిన్నంతా వీడియోలు చూపించాడు. అమ్మ డాక్టర్ గారు తినొచ్చు అన్నారు. ఏం పర్వాలేదు అంటున్నా, నువ్వు చికెన్ తెచ్చే అనే కూడా కేజీ తెచ్చేయమన్నాడు. వద్దమ్మా అని ఒక అర కేజీకి ఎక్కువ ఉంటే తీసుకుంది. అలా అంటారు. తినకపోతే రేట్లు ఏమైనా తగ్గుతాయటండి. 240 రూపాయలే ఉంది కేజీ చికెన్ వచ్చి. ఏంటో అలా జనాలని ఎర్రోళ్ళని చేస్తారు. ఎవ్వడం మాండండి, వాళ్ళు తగ్గరు. ఇప్పుడు కూరగాయలు అవి కట్ చేయడం చూపించాను కదండి, అంతే. రోజు పోనీలే ఇలా చూపిద్దాం అంటే మాకు ఇది చిన్నగా ఉంటుందండి స్టవ్ దగ్గరది, అందుకు చూపించడం కుదరదు. అయినా నేనేమి ఇవన్నీ చూపించి చేయాలి, అందరూ చేసుకుని పనులండి ఇవి కట్ చేసుకోవడం అవి చూపించడం టైం కాదు. కానీ యూట్యూబ్ కానీ నేను వెరైటీలు కూడా ఏం చేయను. నేను మా ఇంట్లో ఏమైతే చేసుకుంటున్నానో అవే మీకు చూపిస్తాను అన్నమాట. నేను ఇవి మనకి ఫ్రైకి సరిపోతాయి అన్నమాట. పచ్చిమిరకాయలు 2 వేస్తాను, సరిపోవు. మూడు కూడా కట్ చేసేస్తాను. ఇవాళ కొత్తిమీర లేదండి, పచ్చడి చేస్తున్నాం. పప్పు పొంగుతుంది, పొంగినప్పుడు మనం వేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి పప్పు మరుగుతుంది కదండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా మనం వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంటుంది కదా. ఇవి మనం పక్కన పెట్టేసుకుందామండి, ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇదిగోండి పెసరపప్పు కదా, మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాను. కొంచెం ఉడికిన తర్వాత పప్పు టమాటాలు కూడా మనం వేస్తాం. కుక్కర్ బియ్యం కడిగి పెట్టాను, తర్వాత రైస్ పెడతానండి. ఇదిగోండి పప్పు మరి కొంచెం ఉడికింది కదా 50%. మనం ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. మూత పెట్టుకున్నాను, అలా సిమ్లో పెట్టుకుంటే ఉడుకుతుంది. నాన్నబాబు టీవీ తగ్గించమ్మా. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుని సిమ్లో పెట్టుకుందాం. పప్పు అలా కాసేపుకి కొంచెం పసుపు వేసాను కదండి, మూత పెట్టుకుందాం. ఒకసారి పప్పుని చూసుకుందామండి. పప్పు కూడా చాలా మట్టుకి అడుగుతుంది కదా. ఇందులో మనం కొంచెం కారం కూడా వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఉంటుంది బాగా ఉడికిన తర్వాత కొంచెం మనం ఎంతో చింతపండు తక్కువ వేస్తానండి. మూత పెట్టుకున్నాం. ఒకసారి మనం దీంతో ఇలా టమాటాలన్నీ
మెత్తగా చేసుకుందామండి. టమాటాలు కూడా ఉడికిపోయినాయి. కొంచెం ఉడికిన తర్వాత బాగానే చింతపండు వేస్తాను, కొంచెం వేస్తాను, నిమ్మకాయ అంతా. ఎక్కువ పులుపు వద్దు అంటున్నాడు మా అబ్బాయి. మూత పెట్టుకున్నాను. పప్పు పక్క స్టవ్ మీద పెట్టానండి. కుక్కర్ పెట్టేసాను. ఇలాగా మనం చికెను పక్కన మ్యాగ్నేషన్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. ఒక అరగంట పోయాక వండుకోవాలి కాబట్టి ముందు మనం రైస్ పెట్టేసుకుంటే ఈ రైస్ ఉడికిపోద్ది. ఆ తర్వాత చికెన్ ఫ్రై చేస్తాను. పప్పు కూడా పక్కన పెట్టేసాను, ఉడికిపోయింది కదా. చింతపండు అది వేసుకుని తాలింపు వేసుకోవడం. అది ఇలాగ కుక్కర్ కూడా పెట్టేసాను. రైస్ ఉడికిపోతుంది. తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. పక్కన ఆయిల్ వేస్తానండి. గిన్నె పెట్టి పప్పుచారు తాలింపు పెట్టేస్తున్నాను. నేను పప్పుచారు తాలింపు పెట్టేస్తున్నాను. అన్నీ ఎందుకు చూపిస్తున్నాను. ఇదిగోండి వెల్లుల్లిపాయలు, ఇదిగోండి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే పప్పుచారులో బాగుంటుంది. కొంచెం వేసుకుంటే తాలింపు వేసాను. ఇదిగోండి పప్పుచారు తాలింపు పెట్టేసాను. పక్కన కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి మనం కుక్కర్ దింపేసుకున్నాం. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం. ఇలా చేద్దాం. ఇవాళ మట్టి దాంట్లో చేద్దాం. మట్టి పాత్రలోని మళ్ళీ వద్దు, నాన్ స్టిక్లో చేస్తే బాగుంటుందని. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ పోస్తున్నామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇది బాగా హీట్ ఎక్కడేయండి. హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం ముందు అన్నీ కలిపేసుకున్నాం కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలే మనం చూసుకోవాలి. ఇదిగోండి ఇందాక మనం అన్నీ వేసుకుని కలిపేసుకున్నాం ఇందులోని. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. అంతే. ఇంకా మనకి ప్యాన్ పెట్టాను కదా, ఆయిల్ హీట్ ఎక్కాక ఫ్రైలాగే చేసేస్తాను. ఉల్లిపాయలు కూడా ఇవి కూడా వేసుకోక్కర్లేదు. పొల్ల కొంచెం గ్రేవీలా మొక్కం పట్టుకుంటుందని వేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కువైంది కదండి. ఇదిగోండి పచ్చిమిర్చి వేసేస్తాను. బాగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసేసుకున్నాము. కొంచెం పసుపు వేసాను. ఉల్లిపాయ మాకడానికి కొంచెం సాల్ట్ వేస్తాను. అందులో వేసాక తర్వాత తీసుకున్నాను. మళ్ళీ ఉప్పుగానే ఎక్కువైపోద్దా. మూత పెట్టుకున్నాను. ఒకసారి మనం తీసుకొని చేసుకున్నాం. ఇదిగోండి ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై కింద అయిపోయింది కదండి, మగ్గిపోయింది కూడా. ఇప్పుడు మనం ఇందులో చికెను కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకున్నాం. ఈ చికెన్లో మళ్ళీ ఏం వేసానో చెప్తున్నానండి. 2 స్పూన్లు, 1/2 కిలోకి ఎక్కువ అన్నమాట. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేసాను. 1 స్పూన్లు గరం మసాలా వేసాను. 2 స్పూన్లు కారం వేసాను. కొంచెం పసుపు వేసాను.
కొంచెం సాల్ట్ వేసాను, ఒక 3 స్పూన్లు పెరుగు వేసాను, మొత్తం కలిపేసి పక్కన పెట్టేసాను అన్నమాట. ఇది మనం ఇదిగోండి చేస్తాం కదా. ఫ్రై కనుక మనం ఏమి అవసరం లేదు. ఇప్పుడు చికెన్కి వచ్చిన వాటర్తో చికెన్ అంతా శుభ్రంగా ఉడికిపోద్ది మెత్తగానే. మనం తర్వాత ఉప్పు కారాలు చూసుకొని యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదు ఫ్రైకి, ఒకసారి ఎక్కువ అవుతుంది కదా గ్రేవీలాగా వచ్చేసింది. నేను మా అబ్బాయి కోరిక మేరకు చికెన్ వండుతున్నాను అనమాట. అడిగి ఇంకేది తినడం ఇష్టపడ్డాండి, చికెను మటను ఇంక నీసు ఉండాలి. ఇలా కలిపేసుకొని మనం శుభ్రంగా ఆ వాటర్కి ఉడికిపోద్దాం. లాస్ట్లో ఇది చూద్దాం, కొంచెం నీళ్ళు పోసి ఇంకా మగ్గిపోనిద్దామండి చికెన్ అంతా. దానికి అదే వాటర్ వచ్చి ముక్క ఉడికిపోతుంది. ఒకసారి ఇదిగో ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇదిగో కొంచెం జీడిపప్పు వేస్తాను. మూత పెట్టేసుకున్నాను. కొంచెం జీడిపప్పు వేస్తాను. కొంచెం జీడిపప్పు వేస్తాను. ఇలాగా మనం 5 నిమిషాలు ఉంచుకుందాం. సార్ చూసుకుందాం. వాటర్ అంతా ఎలా వస్తుందో చూడండి. ఈ నీళ్ళతోటే మొక్కంతా ఉడికిపోద్ది, మనం ప్రత్యేకంగా వేయ అవసరం లేదు. ఇప్పుడు నేను ఒకసారి ఉప్పు కారాలు చూసి దీంట్లో ఇలా ఉండగానే వేసేసుకుంటే కరెక్ట్గా సరిపడాయి. కొంచెం కొంచెం వేసాం కదా. అయ్యో ఫస్ట్ మీద తేలండి, నేను బయటకు వెళ్ళాను. కొంచెం కారం పడతాను, కొంచెం కారం వేస్తాను, కొంచెం కారం వేస్తాను, స్పూన్ వేయాలి. కొంచెం కారం, కొంచెం జీరా ధనియాల పౌడర్ వస్తుంది. ఇప్పుడు సరిపోతుంది. మనం ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొంచెం వేసేసుకుందాం. అందులో ఎంత చేద్దామన్నా గ్రేవీలో వస్తుంది చూసారా. ఇదే కొత్తిమీర వేసేస్తాను. ఒకసారి మనం కలిపేసుకుంటే పెరిగి అది వేసాం కదండి, అలా వాటర్ వస్తుంది, దాని ద్వారా ఉడిపోద్ది. కొత్తిమీరే వేసేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర ఇప్పుడు చౌకగానే ఉందండి, కట్ట 10 రూపాయలు. టమాటాలు చౌకగా ఉన్నాయి. ఎక్కువ టమాటాలతో కొత్తిమీర పచ్చడి చేసుకోండి. కొత్తిమీరతో కొత్తిమీర చికెను, కొత్తిమీర పప్పు. కొత్తిమీర పప్పు కూడా చాలా బాగుంటుందండి. కొత్తిమీర పప్పు కూడా ఒక చేసి చూపిస్తాను. ఒక కట్ట అంతా వేసేసుకోవాలన్నమాట అండి కొత్తిమీర పప్పుకి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక్క టమాటా వేసుకుని మనం చేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా తక్కువ రేట్లో ఆ 2 ఉన్నాయి కనుక మనం ఎలా యూజ్ చేసుకుని తినవచ్చు అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఒకసారి చూసుకుందాం. చికెన్ ఫ్రై అంటే అస్తమానం కలుపుకుంటూ ఉండాలి. మరి ఇంకా అడిగట్టబోతుంది, ఇంకా కూర రెడీ అయిపోతూ ఉంటుంది. ఇంకా కొంచెంసేపు ఉంచితే ఇంకా దగ్గర అయిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.
ఉప్పు కారం కూడా సరిపోయింది. ఒకసారి మళ్ళీ చూసుకుందాం. దగ్గరికి వచ్చిందండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఎక్కువ కొత్తిమీర వేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాల నుంచి కట్టేసుకుంటాం. ఒకసారి చూసుకుందండి. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. గొట్లకి ఎలా వస్తుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు కట్టేసుకున్నాం. సరిపోయిందా? చూస్తావా? ఉప్పు చూడు. ఉప్పు కారాలు అన్నీ కూడా సరిపోయినాయి. 500 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మా అబ్బాయికి పార్టీ అటండి. అందుకు చికెన్ ఫ్రై చేసి పప్పుచారు పెట్టమన్నాడు. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇదిగోండి దింపేసుకుని స్టవ్ కట్టేసుకున్నాం కదా మనం. ఇదిగోండి పెసరపప్పు చారు కాసాను. చికెన్ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఈరోజు బాగా వచ్చింది. ఇదిగోండి మా చెట్టు బొబ్బాస్కాయ. ఇలా పచ్చుకుందనుకుంటున్నారా? చాలా తియ్యగా ఉంటాయి అన్నమాట అండి. పచ్చుకున్నప్పుడే బాగుంటుంది. ఇదిగోండి కుక్కర్లో రైస్ పెట్టాను. ఈరోజు మా లంచ్ వచ్చి ఇలా తయారు చేశాను అనమాట. ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఛానల్ ముందుకెళ్ళాలి కదండి. కుమి యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్ళాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. మరి ఈరోజు ఈ చికెన్ ఫ్రై ఎందుకు స్పెషల్ అంటే 500 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నా బిడ్డ చికెన్ వండమన్నాడు, ఫ్రై చేసి సాంబార్ పెట్టమన్నాడు. అందుకు మా అబ్బాయి కోసం చికెన్ ఫ్రై చేశాను అనమాట. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి.